హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ మాల్దీవ్స్. ఈ రోజు మన తెలంగాణలో ఒక 3 బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే మీకు చూపించబోతున్నాను. మన హైదరాబాద్ దగ్గరలో ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయని తెలియక మనం ఎక్కడెక్కడికో టూర్ కి వెళ్తుంటాము. ఈ రోజు నేను హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ఒక 3 బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ మన తెలంగాణ మినీ మాల్దీవ్స్ అందాలను చూపిస్తాను, చూసేసేయండి. హైదరాబాద్ నుంచి వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ ప్లేస్ అయితే సూపర్ గా ఉంటుంది. ఈ సమ్మర్ లో ఈ మినీ మాల్దీవ్స్ కి అయితే ప్లాన్ చేసుకోండి. నిజంగా అయితే టూర్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ మినీ మాల్దీవ్స్ నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. అప్రాక్సిమేట్ ఒక 4 అవర్స్ అయితే పడుతుంది హైదరాబాద్ నుంచి. నా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, ఈ రివర్ పక్కనే సోమశిల 12 జ్యోతిర్లింగాల టెంపుల్ ఉంటుంది. ఈ బోట్ లో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. బోట్ జర్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తాము. చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆ కొండల అవతల ఆంధ్ర ఉంటుంది, యువతల మన తెలంగాణ ఉంటుంది. ఇక్కడ నుంచి శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు. 6 అవర్స్ పడుతుందంట. పర్ హెడ్ అయితే 2000 తీసుకుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోటింగ్ అయితే ఉంటాయి. స్పీడ్ బోటింగ్ అండ్ లాంచ్ కూడా ఉంటుంది. ఈ బోటింగ్ అనేది 5 వరకే ఉంటుంది ఈవినింగ్. మనకు బోట్ లో ఒక 45 మినిట్స్ అయితే తిప్పి రిటర్న్ తీసుకొస్తారు. పెర్ హెడ్ అయితే 150 తీసుకుంటారు. కాటేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఈ కృష్ణా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యము. మేము కూడా పూజ చేసుకొని దీపాలు అవి వదులుకున్నాము. ఇంకా మా పూజలు బోటింగ్ అంతా అయిపోయాక బాగా ఆకలేసింది. ఫుడ్ మేము పట్టుకెళ్ళలేదు, అక్కడ వండి పెడతారంట. పర్ హెడ్ 150 అలా తీసుకుంటారు. సో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కి ఆ ఊర్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఒక 10 మందికి అయితే ఫుడ్ చెప్పి ముందే వండించారు. మా స్పెషల్ మెనూ వచ్చేసి గుత్తంకాయ కూర, పాలకూర పప్పు, టమాటా చట్నీ, వేడివేడి రైస్, సాంబారు, పాపడు అండ్ పెరుగు. సో మంచిగా తిని ఇంకా మేము నెక్స్ట్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి మదన వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు అనే గ్రామంలో ఉంటుంది. గుడి ముందు 5 అంతస్తులు ఎత్తైన రాజగోపురం అందరినీ ఆకర్షించేలా ఉంటుంది. ఎంతైనా పాతకాలంలో ఉండే గుడులు చూడ్డానికి నిజంగా చాలా బాగుంటాయి. ఈ గుడి గోపురం దాటి లోపలికి అలా వెళ్తే అనేక స్తంభాలతో అల్లాడుతున్న పెద్ద మండపము శిల్పకళలతో అద్భుతంగా ఉంటుంది. నేను ఏదైనా గుడికి వెళ్తే ఆ గుడి చరిత్ర తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. సో ఈ గుడి చరిత్రని నేను కొంచెం తెలుసుకొని మీకు కూడా తెలియజేస్తాను. త్రేతాయుగంలో రావణుడు సీతమ్మని అపహరించినప్పుడు జటాయువు అనే పక్షి రావణుని అడ్డుకుందంట. అప్పుడు రావణుడు తన ఆయుధంతో ఈ పక్షి రెక్కల్ని ఖండిస్తే అది తెగి ఇక్కడ పడిందంట. అందుకే ఈ టెంపుల్కి ఆ పేరు వచ్చింది. ఇంత చరిత్ర పొందిన ఆలయాలు మన తెలంగాణలో ఉన్నాయంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. అందులో నేను తెలుసుకొని మీకు తెలియజేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. నేను ఏ ప్లేసెస్కి వెళ్ళినా అక్కడ ఆ ప్లేసెస్ గురించి తెలుసుకోవడం అంటే నిజంగా చాలా ఇష్టం నాకు. సో పదండి గుడి లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా మీరు కూడా ఆ స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మేము వెళ్ళే టెంపుల్స్ అన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఏ హడావిడి లేకుండా దేవుడిని అయితే చాలా ప్రశాంతంగా దండం పెట్టుకున్నాము. అప్పట్లో శిల్ప కళాకారులు చెక్కిన శిల్పాలు అయితే అద్భుతం. అసలు ఇప్పుడు మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఇలాంటి గుడిలోనే మనకి అలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఇంకా గర్భగుడిలో శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతంగా మదన గోపాలుడిగా దర్శనమిస్తారు. ఆ సుందర దృశ్యాన్ని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. గర్భగుడిలో వీడియో తీయలేదు, అందుకోసమే స్వామివారిని దూరం నుంచే మీకు చూపిస్తున్నాను. ఇంకా స్వామివారికి అర్చన చేయించి చక్కగా దండం పెట్టుకొని ఇంకా గుడిలో కాసేపు కూర్చున్నాము. గుడి చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది. ప్రహరీ గోడ కట్టి చుట్టూత చెట్లు వేశారు. చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు మనం హడావిడిగా బాగా రష్ ఉన్న గుళ్ళకి వెళ్తాము, అంత ప్రశాంతంగా పూజ చేసుకున్నట్టు కూడా అనిపించదు. ఇక్కడ మీకు అలాంటి డిస్టర్బెన్స్ అయితే ఏ ఉండదు. ఎంతసేపు అయినా చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్లో కాసేపు కూర్చొని మా నెక్స్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ కూడా నాగర్ కర్నూలు దగ్గరలో ఉంటుంది. ఈ గుడి పేరు వచ్చి శ్రీరంగపురం టెంపుల్ అంటారు. మన తెలంగాణలో శ్రీరంగం లాంటి ఒక అద్భుతమైన టెంపుల్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. కలియుగ వైకుంఠంగా పిలువబడే తమిళనాడులో శ్రీరంగాన్ని పోలిన ఆలయం అని అంటారు ఈ టెంపుల్ని. టెంపుల్లోకి అడుగు పెట్టగానే శ్రీరంగం ఆర్కిటెక్ట్ ని మనకి గుర్తు చేస్తుంది. తమిళనాడులో ఉన్న శ్రీరంగం కావేరి నదిన ఉన్నట్టే ఈ టెంపుల్ ని కూడా నిర్మించారు. చుట్టూ నీళ్లలో చల్లని గాలితో ఈ టెంపుల్ వాతావరణం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ గుడి చరిత్ర గురించి మరికొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. 17వ శతాబ్దంలో వనపర్తి సంస్థాన రాజైన గోపాలరావు గారు తమిళనాడులో శ్రీరంగ ఆలయాన్ని దర్శించుకొని అక్కడ ఆర్కిటెక్ట్ ని చూసి మంత్రముగ్ధులయ్యారంట. ఇటువంటి గొప్ప ఆలయాన్ని తన రాజ్యంలో కూడా నిర్మించాలనుకున్నారు. వెంటనే
వైష్ణవ ధర్మాన్ని స్వీకరించి గుడి నిర్మాణాన్ని చేపట్టారంట. అయితే ఈ ఆలయంలో ప్రతిష్ఠించే మూల విరాట్ని గరుడ దారి చూపించి రంగసముద్రం అనే ఈ చెరువు ఒడ్డున దొరికేలా చేసిందని అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని శ్రీరంగపురంగా పిలవడం మొదలుపెట్టారు. ఈ ఆలయం పెళ్లిళ్ళకి ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి ఇయర్ దాదాపు 300 పెళ్లిళ్ల వరకు జరుగుతాయి. హీరో సిద్ధార్థ్ మరియు అదితిరావు వివాహం కూడా ఇక్కడే జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ దేవి నవరాత్రులు మరియు మార్చిలో 15 రోజుల పాటు రథోత్సవం కూడా జరుగుతుంది. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి ఓన్లీ 150 కిలోమీటర్స్, వనపర్తి జిల్లా బెబ్బేరు మండలం శ్రీరంగపురం గ్రామంలో ఉంది. చుట్టూ వాటరు, మధ్యలో టెంపుల్. చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉందో అంతే ఆధ్యాత్మికంగా కూడా అనిపించింది. ఇంకా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా చేస్తుంటారు. మేము వెళ్ళేటప్పుడు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. చూడ్డానికి అయితే ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు. మా బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి ఇచ్చి అలా ముందుకు వచ్చాము. అలా కొంచెం ముందుకు వెళ్తే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ని అయితే మీరు చూస్తారు. ఫొటోస్ కి వాటికైతే చాలా బాగుంటుంది ఆ ప్లేస్. ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం చక్కగా ఫొటోస్ అయితే దిగాము. ఇంకా నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో ఈ టూర్ ని ఎండ్ చేస్తాను. సో ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. స్టే విత్ మీ గైస్. బై ఆల్.